యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణమునకు పోయెను. నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తారును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూపి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథ ధ్యానంలో భాగంగా యోనా 1-2 అధ్యాయాలు పూర్తి చేయడం జరిగింది. 1-2 అధ్యాయాల్లో ముఖ్యంగా నేర్చుకున్న విషయాలు, మొదటి అధ్యాయం నుండి దేవుని మాటకు లోబడాలి అని మనం నేర్చుకోవడం జరిగింది. 2వ అధ్యాయంలో భాగంగా క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు 3వ అధ్యాయం చదవడం కంప్లీట్ అయిపోయింది. 3వ అధ్యాయంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నినవే ప్రజల పశ్చాత్తాపం గురించి ఉంది. అంతేకాకుండా యోనా విధేయత గురించి ఉంది. ఫస్ట్ టైం దేవుని మాటకి చెప్పినప్పుడు యోనా వినకుండా పారిపోయాడు. ఈసారి మాత్రం దేవుని మాటకు యోనా లోబడి నినవే మహాపట్టణానికి వెళ్ళడం జరిగింది. ఎలాగైతే దేవుని హెచ్చరిక, దేవుని మాటను అక్కడ ఆ పట్టణంలో యోనా ప్రకటించడం జరిగింది. యోనా ఆ నగరంలో ప్రవేశించి 40 దినములకు నినవే పట్టణం నాశనం అవుతుందని ప్రకటించాడు. ఈ ప్రకటించిన వెంటనే అక్కడ ఉన్న నినవే పట్టణ ప్రజల్లో మార్పు అనేది మొదలైంది. ఈ మాట వినగానే నినవే ప్రజలు దేవుణ్ణి నమ్మారు. రాజుతో సహా ప్రజలందరూ జంతువులతో సహా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. అప్పుడు దేవుడు వారిని కరుణించి క్షమాపణ అనేది ప్రసాదించాడు. దేవుడు వాళ్ళ దగ్గర చూసింది ఏంటిదంటే, వారు తమ దుర్మార్గతను విడిచిపెట్టడం చూసి దేవుడు మనస్తాపపడి తాను వారికి చేయాలనుకున్న కీడును చేయకుండా వారిని క్షమించాడు. ఆ దేవుడు గొప్ప క్షమాగుణం కలవాడు. మనం ఇప్పుడు 3వ అధ్యాయం నుండి ఏం నేర్చుకుందాము? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఎదుర్కొనే ప్రతి కష్టం, ఇరుకు, ఇబ్బంది నుండి విడుదల పొందవచ్చు. దేవుడి కనికరాన్ని మనం పొందుకోవచ్చు. దేవుని కనికరం మన వైపు దిగి వస్తుంది. అంత పెద్ద మరణ బంధకాల నుండి దేవుడు వాళ్ళని విడిపించాడు. తన క్షమాపణను అనుగ్రహించి యోనా గ్రంథం 3వ అధ్యాయం పూర్తి చేయడం జరిగింది. మరి ఒక రోజు 4వ అధ్యాయాన్ని ధ్యానించుదాం. మొదటి అధ్యాయం నుండి దేవుని మాటకు లోబడాలి. 2వ అధ్యాయం నుండి క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన. 3వ అధ్యాయం నుండి దేవుని కనికరాన్ని ఎలా పొందాలో నేర్చుకున్నాం. ఆమేన్.